వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. అండ్ ఇవాళ చూస్తుంటే మా చుట్టాలందరితో ఆల్రెడీ పండుగ స్టార్ట్ అయిపోయినట్టు కనబడుతుంది. సో హ్యాపీ వెల్కమ్ టు ప్రెస్ అండ్ మీడియా మెంబర్స్ హియర్. చాలా హ్యాపీగా ఉందండి. అసలు మొత్తం చాలా పండుగ వాతావరణం సంక్రాంతి దాకా వెయిట్ చేయలేకపోతున్నట్టు ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం అన్నది ప్రతి ప్రొడ్యూసర్కి ఒక కళ. అలాంటి నాకు మై ఫస్ట్ ఆపర్చునిటీ అది సంక్రాంతి రిలీజ్కి వస్తుందంటే యూ కెన్ ఇమాజిన్ హౌ బిగ్ డ్రీమ్ ఇట్ ఇస్ ఫర్ మీ. ఆ డ్రీమ్ని కాస్త ఇంకా పెద్ద చేయడానికి ట్రేడ్ మార్క్ చేసుకున్న డైరెక్టర్ తోటి నేను చేయడం ఇట్స్ హ్యూజ్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇదే ఆపర్చునిటీని ప్రతిరోజు షూటింగ్ చేసుకున్నప్పుడు ప్రతిరోజు ఒక పండుగలాగా ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ సార్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మీరు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసు. మీరు 2 సాంగ్స్ రిలీజ్ లిరిక్స్ అన్నీ చూశారు. అండ్ మీరు మెగాస్టార్ గురించి ఎక్స్పెక్ట్ చేశారు. గ్రేస్ స్టైల్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి మల్టీఫోల్డ్ 2 times 3 times ఇంకా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగా ఇట్స్ గోయింగ్ టు బి అ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. And thank you so much for everybody for coming here and for your continued support and love for us. Thank you. Thank you so much. And ఇప్పుడు మా రిలీజ్ చేయడానికి అనుకున్నట్టుగా డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ మెగాస్టార్ గారికి అలానే కొంచెం వెంకటేష్ గారికి అలానే ఏ ఇబ్బంది లేకుండా టైం టు టైం అన్నీ చూసుకుని అన్నీ పర్ఫెక్ట్గా క్రాఫ్ట్ చేసిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇది మీరు లేకపోతే ఈ టైం సినిమా డెఫినెట్గా అంత ఈజీ కాదు రావటం. అండ్ డెఫినెట్గా ఈ సినిమా సంక్రాంతికి ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. అది దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అండ్ చిరంజీవి గారు మేము చిన్నప్పుడు 30 years బ్యాక్ ఎట్లా చూసామో ఆయన అట్లానే ఉన్నారు, అలానే డ్యాన్సులు చేశారు. అసలు ఫ్యాన్స్కి అయితే ఇది ఒక ఫీస్ట్ ఈ మూవీ. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మన ఇండస్ట్రీలో అని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాహు గారు. థ్యాంక్ యూ సో గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ సుష్మిత గారు చెప్పినట్టు మేలో మొదలెట్టాం. ఆయనతో ఒక ఓపెనింగ్ ముహూర్తం స్టార్ట్ చేశాం. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ 7-8 months జర్నీ చాలా మెమరబుల్ నాకు. నిన్న ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే. ఇంకా నేను స్టిల్ ఆ ఎమోషనల్ మోడ్లోనే ఉన్నాను. ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే సినిమా అయిపోయింది. ఆయన కూడా చాలా మెమరబుల్ జర్నీగా ఇద్దరం చాలా షేర్ చేసుకున్నాం. సో ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతాం ఒక చిన్న ఫీలింగ్తో వెళ్ళి అబ్బాయి మళ్ళీ కలుగుతాం ఎలాగైనా త్వరలో అన్నట్టు ఒక చిన్న దీంతో బయటకు వచ్చాను. థ్యాంక్ యూ చిరంజీవి గారు వన్స్ అగైన్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఇది చిన్న విషయానికి వస్తే సంక్రాంతి అనగానే నాకు ఒక కనెక్షన్. జనరల్గా అయితే నాకు ప్రెజర్ కంటే కాలేజీ స్కూల్లోనూ హాలిడేస్ ఇస్తే పండగకి ఊరు వెళ్ళి ఇంట్లో అల్లరి చేసినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. సంక్రాంతి పండుగనే థియేటర్స్కి వెళ్ళిపోయి మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసి ప్రేక్షకులందరినీ నటించి వాళ్ళతో అల్లరి చేసేంత ఒక స్పేస్గా ఫీల్ అవుతాను నేను. సో అది ఎప్పుడు నాకు ఒక ఎనర్జీ. సో దట్స్ వై సంక్రాంతి ఇస్ ఆల్వేస్ స్పెషల్ ఇన్ మై కెరియర్. ఇది నా 9th ఫిలిం. దాంట్లో ఆల్మోస్ట్ ఇది 4 సంక్రాంతి ఫిలిమ్స్. సో దట్ కనెక్షన్ ఉంది నాకు సంక్రాంతి తోటి. అండ్ దిస్ సంక్రాంతి కూడా ఐఎమ్ గివింగ్ ఏ ప్రామిస్. లాస్ట్ ఈ ఇయర్ సంక్రాంతిని మీరు ఎలా ఎంజాయ్ చేశారో అంతే ఎంజాయ్మెంట్ ఈసారి థియేటర్స్లో దొరకబోతుంది మీకు. అండ్ చిరంజీవి గారు ఉన్న ఒక ఫన్ టైమింగ్ ఏంటో మనం ఒక జనరేషన్ విట్నెస్ చేసింది. అండ్ ఈ జనరేషన్కి ఒక అప్డేటెడ్ వెర్షన్తో చిరంజీవి గారు ముందుకు రాబోతున్నారు. చాలా చాలా వేరియేషన్స్, చాలా చాలా ఫన్ టైమింగ్స్, డ్యాన్సులు, ఫైట్లు, అల్లరి చాలా చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి
త్వరలో మాట్లాడతాం. అండ్ ఈరోజు ఒక స్పెషల్ డే. నాకు చాలా ఇష్టమైన హీరో, నాకు చాలా వెరీ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, మ్యాటర్ అని చెప్పొచ్చు, లైక్ గురువు అని చెప్పొచ్చు, మా వెంకటేష్ గారు. సో ఆయనకి వచ్చే రోజు జరుగుతుంది. అండ్ ఈ సినిమాలో ఒక సూపర్ హ్యామీ అంటామా, ఒక గెస్ట్ అపిరెన్స్ అంటామా, ఒక 20 minutes బ్లాక్ చేశారు ఆయన. అండ్ చిరంజీవి గారితో పాటు ఉంటుంది. అండ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్, ఒక జనరేషన్ ని ఒక ఊపిన స్టార్స్ ఇప్పుడు చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఒక దశాబ్దాలు మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి ఒక ఫ్రెండ్ మూవీలో ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది. సో ఆ నలుగురు హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్, నలుగురు హీరోలు బాగుంది ఎప్పుడు ఉంటుంది అది. సో అలాంటి అవకాశం నాకు దొరుకుతుంది ఈ సినిమాలో. అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారనేది మాత్రం వెరీ ఎక్సైటెడ్ షో మీకు చూపించడానికి. అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు, అండ్ మాకు ఈ సినిమాలో మీరు వచ్చి చేసినందుకు. అండ్ many more happy returns of the day, and hope you will get more success in future also. And ఇప్పటికింతే. అలాగే మా నిర్మాతలు అండ్ సాహు గారికి, అండ్ మా సెకండ్ ఫిలిం భగవంత్ చేసిన తర్వాత, అండ్ చాలా ఒక ఫ్రెండ్లీ వైబ్లో పనిచేస్తాం ఇద్దరం. ప్రొడ్యూసర్ అంటే కూడా ఒక ఫ్రెండ్లా ఉంటాం ఇద్దరం. థ్యాంక్స్ బ్రదర్, హోప్ అవర్ జర్నీ కంటిన్యూ. అండ్ సుష్మిత గారు అండ్ అనదర్ ప్రొడ్యూసర్. అండ్ సో ఆవిడతో కూడా ఈ సినిమాలో మా జర్నీ ప్రయాణం. అండ్ చాలా ఆవిడంతా డౌన్ టు ఎర్త్ ఉంటారంటే, వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ చిరంజీవి గారు దాంట్లో ఫీలింగ్ ఉండదు. టెక్నీషియన్ అంటే టెక్నీషియన్ లాగా ఉంటారు. షూటింగ్ స్పాట్లో ఎలా కావాలంటే అలా అందరితో చాలా జోరుగా మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోప్ దిస్ సంక్రాంతి మోర్ మెమరబుల్ టు. అండ్ ఐ విష్ ఫర్ దట్ హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్ ఈ సినిమా. And once again, and thank you so much, Megastar Chiranjeevi గారికి. అండ్ ఆయన థ్యాంక్స్ చెప్తాను మా వెంకటేష్ గారికి అనిల్ బా, ఒక క్వశ్చన్ ఉంది బా మాకు. అమ్మా, ఒక క్వశ్చన్ ఉంది. కాంటెస్ట్ పెట్టారు, మా మీడియా వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చారు. సో ఈసారి మనశంకర్ వరప్రసాద్కి అలాంటిది ఏం లేదా? అఫ్కోర్స్ నాకు కాదు, మా మీడియా వాళ్ళకి అనుకోండి. సో అలాంటిది ఏం లేదా? బాగా ఎక్సైటెడ్ ఉన్నావు కదా నువ్వు. ఓకే, లాస్ట్ టైం గెలిచిన అమ్మాయి ఇక్కడ చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తుంది. సో అట్లాంటిది ఏం లేదా ఈసారి? అంటే కాంటెస్ట్ అని మనం అనుకుంటే సరదాగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. లైక్ ఎలాగో Q&A అనుకున్నాం కాబట్టి నాకు అనిపించిన ఒక బుల్లి ఐడియా వాళ్ళతో షేర్ చేసుకుంటాను. ఓకే. సో ప్రతి జర్నలిస్ట్ సోదరులు ఒక క్వశ్చన్ అడిగే ముందు బ్యూటిఫుల్గా ఒక చిరంజీవి గారి డైలాగ్ చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఎవరైతే ఎగ్జాక్ట్గా సూపర్గా డైలాగ్ చెప్తారో చిరంజీవి గారి చేతుల మీదుగా 2DG అద్భుతమైన గిఫ్ట్. సో దీంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఎవరైనా పార్టిసిపేట్ చేసే ఓపెన్ కూడా ఉంది. ఓకే, ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. జస్ట్ స్వీట్ వార్నింగ్. చాలా ఫ్లోలో ఉన్నారు. క్వశ్చన్ ఆ సైడ్ నుంచి లేదు కానీ ఫస్ట్ మూర్తి గారితో మొదలు పెడదాం Q&Aని. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. హ్యావ్ ఎ Q&A విత్ మీడియా ప్లీజ్. అనిల్ గారు డైలాగ్ చెప్తానని కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైబ్ ఇది ఒక పాజిటివ్ వైబ్ తీసుకొస్తే లాస్ట్ టైం మేము కూడా ఇలా చేశారు. అప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన జోకులు, డ్యాన్సులు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇంకా గుర్తున్నాయి. సో అలా ఇప్పుడు కూడా కాకుండా నాకు ట్రై చేస్తాను. మీరు బాగా చెప్పాలి, ముందు డైలాగ్ కూర్చున్నారు. ఆయన ఎన్ని సినిమాలు మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కెమెరా ఉంది మీ మీద, మైక్ ఉంది, చూసుకోండి. మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ జంజాల్ గారు, ఆయన సినిమాలో ఒక ఫన్ డైలాగ్ ఉంటుంది. నేను అవసరం లేని చోట అధిక ప్రసంగం చేయను, అలానే అవసరమైతే ఆవకాయ నుంచి అనుభవం దాకా అనవసరంగా మాట్లాడగలను. కొన్నిసార్లు అనవసరమైన సందర్భాలు అవసరమైన సందర్భాలు అనవసరమైనట్టు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఒకటి అయితే నేను సూక్ష్మ దృష్టితో అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు గ్రహించి ఎక్కడ ఏది మాట్లాడో అదే మాట్లాడతాను. ఎందుకంటే నేను మిగతావాసిని కదా. సో
సూపర్ మూర్తి గారు, సూపర్. యాక్చువల్గా నాకు దీనికన్నా కూడా సార్ కాదు, అంటే మళ్ళీ ఈ మనోభావాలు ఇవన్నీ వస్తాయని భయం, కానీ నాకు చాలా ఇష్టమైన సినిమాలో ఆయన ఆపద్బాంధవుడు. ఆయన ఎన్ని వేరియేషన్స్ బయటకు వస్తాయంటే ఆ సినిమాలో నేను వేసి వస్తాను. అందులో ఆయన తండ్రి లాంటి గంజాల చనిపోతే ఆయన పడవ నడుపుకుంటూ అవతల రోడ్డుకి వెళ్ళిపోయి అక్కడ మట్టితో శివలింగం చేసి ఆ శివలింగాన్ని చేతితో పట్టుకు మాట్లాడతారు. గుర్తులేదు, బోళాశంకరుడు, పరమేశ్వరుడు, ఇలా ఇంకో పేరు చెప్పి ఇవన్నీ నీ పేర్లే కదా, ఇన్ని మంచి మంచి పేర్లు ఏ మంచి పని ఇచ్చే నీకెందుకయ్యా, ఈ పూజా పునస్కారాలు, ఈ గుండు గోపురాలు ఇవన్నీ చెప్పి చాలా ఆవేశంగా లెంగిదేవా మాట్లాడతారు. అది చాలా బాగుంటుంది. ఇంకా గుర్తులేదు కదా నాకు. సూపర్ మూర్తి గారు మీరు ఒకటి అడిగితే రెండో లాగా చెప్పారు. సరే, ఇందుకు క్వశ్చన్ ఏంటంటే చెప్పండి, చిరంజీవి గారిని ఇప్పుడు దాదాపు కటౌట్లన్నీ చూసామని చూసాం, మీరు మేము 80s, 90s ఎలా చూసామో మీరు మళ్ళీ అలా చూపిస్తున్నారు, ఆ ఎనర్జీగా చూపిస్తున్నారు. అంటే కేవలం ఇదే కీలకంగా ఉంటుందా, సినిమాలో ఒక మంచి కథ ఉంటుందా? అంటే ఏదో అలా పండగకి సరిపోయే లైట్ కథైనా, లేదంటే ఒక ఇండెప్త్ కాస్త బరువైన కథ ఉంటుందా? కంపారిటివ్లీ సంక్రాంతికి వచ్చినాకంటే స్టోరీ వైజ్ చాలా కొద్దిగా డెప్త్ ఉన్న స్టోరీ అండి. ఇట్స్ లైక్ నాట్ లైక్ ఫన్ ఏదో ఎంటర్టైన్మెంటే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. అండ్ చిరంజీవి గారికి, నయనతార గారికి అండ్ ఇద్దరు పిల్లలు ఉంటారు సినిమాలో, ఆ పిల్లల మధ్య ఆయనకు వచ్చే సన్నివేశాలు. అండ్ ఈ సినిమాని నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ఒక డ్రామా కూడా సస్టైన్ చేస్తూ వెళ్తుంది. సో కంపల్సరీ ఫన్నే కాదు, ఎమోషనల్ పోర్షన్ కూడా ఉంటుంది సినిమా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అనిపించేస్తే పీక కోస్తా డైలాగ్. సో మెగాస్టార్ గారితో చేయడం అనేది ప్రతి దర్శకులకి ఒక డ్రీము, ఒక ఇది. అది మీకు షార్ట్ టైంలో రావటం, డబుల్ హ్యాట్రిక్ శ్రీకారం చుట్టడం మీకు ఎలా అనిపించింది? చాలా ఎగ్జైటెడ్గా అనిపించిందండి. ఆయనతో నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అండ్ చిరంజీవి గారిని ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే ఎలా చూపించాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా, సో అది దీంతో ఫుల్ఫిల్ అయింది. అండ్ ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా చిరంజీవి గారు ఈ సినిమాలో కనపడబోతున్నారు అని సార్. సుస్మిత గారు సరిపోతుంది. డాడీతో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో మీకు ఉంది. అది అంతకుముందు ఇంకో దర్శకుడు అనుకున్నాం, ఆ కథ సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇది రావటం ప్రతి సంక్రాంతి బ్లాక్ బాస్టర్ రావటం గురించి. ఇంతకుముందు మీరు నిర్మాతలో చిన్న సినిమా చేసినా కానీ మీరు ఆల్రెడీ ఓటీటీలో కానీ ఇవన్నీ మీరు అక్కడ నిర్మాతగానే పేరు సంపాదించుకున్నారు, మంచి పేరు సంపాదించుకున్నారు, అవార్డ్స్ కూడా సంపాదించుకున్నారు. సో ఫస్ట్ టైం డాడీతో సినిమా చేయడం గురించి, డాడీతో ఈ సినిమా చేయడం గురించి, ఆ కోరిక ఎవరి గురించి ఏం చెప్తారా అన్నారు. ఆల్రెడీ ప్రొడ్యూసర్గా మీరు ఇంతకుముందు స్మాల్ ఫిలిం చేశారు, అయితే డాడీతో ఈ బిగ్ ఫిలిం చేయడం గురించి ఏం చెప్తారు? మీరు లాస్ట్ క్వశ్చన్లో ఏమన్నారంటే ఏం చెప్పారు ఆయనకి? మామూలుగా ఫస్ట్ ఫిలింని డెబ్యూ ఫిలిం అంటారు, కానీ ప్రతి ప్రొడ్యూసర్కి ఏంటంటే మెగా డెబ్యూ కావాలి. సో దట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ. సో ఆ ఆపర్చునిటీ నాకు ఈ విధంగా ఈ కాంబినేషన్లో రావడం, దానికి అసలు బ్యూటిఫుల్ స్టార్ కాస్ట్, మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతార గారు అండ్ వండర్ఫుల్ ఆర్టిస్టులు అందరూ రావడం అన్నది ఇట్స్ హ్యూజ్ 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 బ్లెస్సింగ్. అండ్ ఇలాంటి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అన్నది ఇంకా అంతగానే నేను ఐ కాంట్ ఆస్క్ ఫర్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ అ మెగా డెబ్యూ ఫిల్మ్. సాగు గారు ఇంకొక డైలాగ్ చెప్పాలి మీరు. ఫస్ట్ ఒక డైలాగ్ అన్నాను, చేయి చూసావా ఎంత రసంగా రొప్పాడించేస్తా. సురేష్ గారిని డైలాగ్ అనుకూడదండి, స్టెప్ ఖచ్చితంగా మంచిది అది, బట్ దానివల్ల అది ప్లస్ అవుతాం ఎవరికి మాట్లాడాలి. భగవద్ కేసరి కూడా జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. ఆ క్రమంలో ఈ సినిమాని చూడొచ్చా అంటే అవార్డు పరంగా? డెఫినెట్గా సార్, ఈ సినిమాలో కూడా మంచి స్టోరీ, ఎమోషన్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఎమోషనల్ ఫీలింగ్గా చూస్తే ఈ సినిమా కూడా అదే ఛాన్స్ ఉంటుందండి. సుష్మిత గారు. నేను వెంకట్ ఇంటికి అండి. నాకు నచ్చిన డైలాగ్ అంటే చిరంజీవి గారి ఠాగూర్ సినిమాలో ఏంటంటే పని చేయించుకోవటం మన హక్కు, దాని లంచంతో మాత్రం కొనొద్దు. చిరంజీవి గారిలో చెప్తారా, ట్రై చేస్తారా? చిరంజీవి గారిలో ట్రై చేస్తారా పని చేయించుకోవటం అనేది ఆయన స్టైల్లో? ఆయన ఆ డైలాగ్ ఆయనలో చెప్పాలంటే
మన వల్ల అయ్యేది కాదు, కానీ అది మాత్రం ఒక ఇన్స్పైర్డ్ డైలాగ్, అప్పుడు బాగా ఇదైపోయిన డైలాగ్ అది. ఓకే, అది సో ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తుంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మామూలు, ఇప్పుడు ఈ ఇద్దరితో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇద్దరిని? సో ఫస్ట్ డే మాత్రం కొద్దిగా నర్వస్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇద్దరు స్టార్స్ని ఒక ఫ్రేమ్లో చేయించేటప్పుడు డైరెక్టర్గా నేను వాళ్ళకి యాక్టింగ్ చెప్పేటప్పుడు ఇద్దరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలని చిన్న నర్వస్ ఫీల్ అయ్యాను. కానీ ఇద్దరు మనకి ఒక ఇంటర్ స్టూడెంట్స్ క్లాస్లో కలర్ చేస్తారు కదా, సో అలా కలిసిపోయి ఎంత అద్భుతంగా చేశారంటే అసలు నాకు అసలు జీరో స్ట్రెస్, అసలు ఏమీ లేదు, హ్యాపీగా వాళ్ళతో కలిసిపోయి పనిచేశాను నేను. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఇద్దరు హీరోలు, చిరంజీవి గారు, వెంకటేష్. ఇద్దరు కాంబోలో సాంగ్ వస్తుందన్నారు, అది నాటు మించిపోయేలాగా ఆ స్టెప్ ఏదో వేయిస్తారు, ఒక స్టెప్ అనేసి బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. అంటే నాటు స్పీడ్ వేరు, ఈ పాట స్పీడ్ వేరు. బట్ ఇది ఇద్దరు కలిసి నటించడం ఒక ఫ్రేమ్లో ఒక ఎగ్జైట్మెంట్, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం కూడా మనకి చూడటానికి ఐ ఫీస్ట్లా ఉంటుంది. సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్, అది త్వరలో ముందుకి రిలీజ్ చేయబోతున్నాం. మీరు కూడా హీరో లాగా ఉన్నారు, ఆన్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించబోతారు ఏంటి అసలుకి? రియల్లీగా చెప్తున్నానండి, మీరు చాలా సరే మీకోసం ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కనపడతాను నేను ఒక మాట ఇచ్చాను కదా ముందు ప్రెస్ మీట్ లో, కనపడ్డా. అది అనిల్ గారు ఇక్కడ సార్ అనిల్ గారు ఇక్కడ సుష్మిత గారు ఏమండి గోల్డ్ బాక్స్ లో సుష్మిత గారు అన్వర్ గారు డైలాగ్ చెప్పాను ఫస్ట్. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. సుష్మిత గారు, నాన్నగారితో ప్రొడ్యూస్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద, అదొక డ్రీమ్ లాంటిది. గోల్డ్ బాక్స్ అనే మీ ప్రొడక్షన్ హౌస్ పెట్టి సోలోగా చేసే సత్తా ఉండి కూడా ఎందుకు చేయలేదు? ఇప్పుడు మనకున్న ఆపర్చునిటీస్లో అండి గుడ్ స్టోరీస్ దొరకడం అండ్ గుడ్ టీమ్ దొరకడం అన్నది ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. సో అలాంటి బాగా ఫ్రెండ్లీగా ఉండి అండ్ సేమ్ మైండ్ సెట్ ఉన్న టీమ్స్ ఉన్నప్పుడు కలిసి చేయడం అన్నది ఇట్స్ మోస్ట్ వైజ్ థింగ్. అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎప్పుడు ఇట్స్ బిన్ అ బెటర్ వర్క్ దెన్ వర్కింగ్ సోలో అండి. అండ్ ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ. సో మన కలిసి మన ఫ్యామిలీ మెంబర్స్ చేసుకోవడం అన్నది ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇట్స్ గుడ్ అండ్ డబుల్ ద ఎనర్జీ అండ్ వీ హ్యావ్ గుడ్ పార్ట్నర్స్ ఆన్ బోర్డ్. సో ఐ థాట్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు డూ దిస్. నెక్స్ట్ సోలోగా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి, అంటే అలాంటి ఆపర్చునిటీస్ వస్తే విల్ నెవర్ మిస్ ఇట్ అండ్ విల్ ఆల్వేస్ బీ ట్రైంగ్ ఫర్ గుడ్ స్టోరీస్ రావడం అన్నది ఇస్ ఆర్ ప్రైమ్ మోటివ్. మీరు సెట్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి వెల్కమింగ్ ఎలా ఉండేది? ప్రొడ్యూసర్ గారు వస్తున్నారన్నట్టు చూసేవాళ్ళు. ఈ సినిమాలో అందరూ ఎలా పనిచేసామంటే మేము ప్రొడ్యూసర్ డైరెక్టర్ అలా కాదండి, ఈయన చెప్పినట్టు ఒక క్లాస్ రూమ్ లాగా అందరం కలిసి లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ద ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్టోరీ నుంచి వచ్చింది. ఈయన అసలు ఎవరిని కూర్చొనివ్వరు, ఎవరిని ఇలా ఒక డల్ మూమెంట్ ఉండదు. దీంతో ఉన్నప్పుడు ప్రతి మూమెంట్ నవ్వు, ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో అండ్ అన్నట్టు ఈ సినిమాలో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్రతి మూమెంట్ ఇస్ ఓన్లీ ఫర్ ఫన్ అండ్ కామెడీ కాదు, ఇట్ ఈస్ అ వెరీ డీప్ ఎమోషనల్ కనెక్ట్ ఉంది. యాజ్ అ woman I can tell family sentiment is a huge base for the story. So అందుకనే ఇట్స్ గోయింగ్ టు బి అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే నాట్ జస్ట్ ఫర్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ బట్ ఇట్స్ అ హ్యూజ్ ఫ్యామిలీస్ అంటే ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ తోటి ఎమోషన్స్ ఆ బాండ్ ఎలా షేర్ చేసుకోవాలి చాలా బ్యూటిఫుల్గా చూపించారండి. సో ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అనిల్ గారు. ప్రతిసారి సంక్రాంతి అనేది ఒక రేసు లాగా మీరు పరిగెట్టిస్తున్నారు మిమ్మల్ని సంక్రాంతి రేసులోకి? ఎవరిని మీరు పరిగెడుతున్నారా కావాలని, లేదంటే ప్రొడ్యూసర్స్ పరిగెట్టిస్తున్నారా సంక్రాంతి రేసులో? అంటే నేనే పరిగెడుతున్నానండి, మొహోటలే. నాకు చెప్పాను కదా ఇందాక, సంక్రాంతి అంటే నాకు తెలియని ఒక కనెక్ట్ ఉంది. అంటే ఏదో స్కూల్కి హాలిడేస్ ఇస్తే మన చుట్టాలింటికి వెళ్ళి వాళ్ళతో ఇందా చెప్పినట్టు సరదాగా టైం స్పెండ్ చేస్తానని. సో సంక్రాంతికి థియేటర్లో ఉండే వైబ్ వేరు అండ్ వచ్చే ఆడియన్స్ సెటప్ వేరు. చాలా చేంజ్ ఉంటుంది సంక్రాంతికి వచ్చే ఆడియన్స్ కూడా. చాలా రూటెడ్ నుంచి కింద ఉన్న అందరూ ఫ్యామిలీతో సహా అమ్మమ్మలు
ఎంటర్టైనర్స్ ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నా జోనరు, నా స్ట్రెంగ్త్ నాకు అక్కడే కనపడుతుంది. సో వై నాట్ అని చెప్పి ఐఎమ్ ట్రైంగ్ ఫర్ దట్. హోప్ ఆడియన్స్ మనల్ని ఎంకరేజ్ చేసినంతకాలం విల్ ట్రై ఫర్ దట్. కుదరినప్పుడు మనం ఏం చేయాలి. అనిల్ గారు సార్, అనిల్ గారు, నిశాంత్ గారు ఇందాక డైలాగ్ ఒక 4 రోజులు సాగుపడతానన్నారు. ఇది అయిపోయాక ఓకే. 4 రోజులు సాగుపడతానన్నారు, కానీ మీ 4 రోజులు ఏంటంటే కొంచెం సరదాగా ఉంటుంది. మిగిలిన ప్రమోషన్స్ కొంచెం సీరియస్గా ఉంటాయి. మీరైతే ఇలా కూర్చోబెట్టి ఏదో కాస్త సరదాగా ఆడిస్తూ ఉంటారు. అండ్ డైలాగ్ విషయానికి వచ్చే ముందు ఒక 2 జనరేషన్ స్టార్స్, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, మనలో చాలామంది వాళ్ళిద్దరిని చూస్తూ పెరిగాం. అసలు ద మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సంక్రాంతి ఏంటంటే వాళ్ళిద్దరిని ఒక స్టేజ్ మీద చూడటం. ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా లక్కీ వాళ్ళిద్దరిని డైరెక్ట్ చేయగలగడం. అండ్ వీఆర్ లక్కీ ఇప్పుడు ఏంటంటే ఇద్దరిని కలిసి చూడటం. ఈగర్లీ వెయిటింగ్. ఇక్కడ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వచ్చుంటే చాలా బాగుండేది. ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఒక స్టేమేజ్కి వస్తారు. అది ఫర్దర్గా వేరే ఈవెంట్లో ప్లాన్ చేస్తారు. అండ్ డైలాగ్స్ విషయానికి వస్తే చిరంజీవి గారు డైలాగ్స్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది చాలా పెద్ద డైలాగులతో చాలా ఇంప్రెసివ్గా మాట్లాడతారు, కానీ ఉంటాయి ఆ చిన్న డైలాగ్స్లోనే మ్యాజిక్ ఉంటుంది. అదేంటో అర్థం కాదు. అండ్ మెయిన్లీ గ్యాంగ్ లీడర్లో చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా అనే డైలాగ్ కానీ, లేకపోతే ముఠా మేస్త్రిలో మరీ స్పీడ్ అయిపోకు స్టోరీ మార్చేస్తా అనే డైలాగ్ చాలా సింపుల్ డైలాగులు. చూడడానికి ఏంట్రా ఇంతే ఉన్నాయన్నారు, కానీ అది ఒక బ్యూటీ యాడ్ చేస్తారు అన్నమాట. అది. అండ్ క్వశ్చన్ విషయానికి వస్తే 12th అనౌన్స్ చేశారు సంక్రాంతి డొమెస్టిక్ మార్కెట్స్కి. ఇంకా డొమెస్టిక్ మార్కెట్స్కి తిరిగిలేని డేట్. బట్ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్ మండే రిలీజ్ అంటే ప్రీమియర్స్ ఆటోమేటిక్గా సండే వస్తాయి. సండే యూజువల్గా ఓవర్సీస్లో కొద్దిగా స్లో ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ వీక్ డేస్. మరి దాన్ని ఎలా కాంపెన్సేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈవేళ నైజాం ఎంతో, అమెరికా కూడా అంతే పెద్ద మార్కెట్ అయిపోయింది కదా. నాకు తెలిసి వీఆర్ ఎయిమింగ్ ఫర్ లాంగ్ రన్ అండి. అంటే సంక్రాంతికి వస్తున్నాం కూడా మనం యాక్చువల్గా వీకెండ్ రాలేదు. అండ్ ట్యూస్డేనో ఐ థింక్ ట్యూస్డేనో పడ్డాయి. అట్లీస్ట్ ఇది సండే పడుతుంది. సంక్రాంతికి వస్తున్న మండే పడింది ప్రీమియర్స్. ట్యూస్డే రిలీజ్ అయింది. బట్ రెవెన్యూ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 3 million చేసింది సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ రన్. సో సినిమా కంటెంట్ కనుక ఆడియన్స్కి నచ్చుతుంది అని ఉంది. మాకేంటంటే ఫెస్టివల్కి సాధ్యమైనంత దగ్గరగా ఉంటే బాగుంటుంది అనేది స్ట్రాటజికల్గా ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళందరూ మాట్లాడుకుంటుందంటే. సో భోగి 14th 13th, చాలామంది 13th అంటున్నారు, 15th అంటున్నారు. సో పండుగ ఎంత ఉంటే దగ్గరగా ఉంటే అంత బాగుంటుంది అనే ఒక చిన్న దీంట్లో 12th ఫిక్స్ చేసామండి. సాహు గారు సార్, మొత్తం డిస్కషన్ అంతా టికెట్ రేట్లు, ప్రీమియర్స్ వీటి మీద నడుస్తుంది. కోర్టుల దాకా వెళ్ళింది. మినిస్టర్ గారు కూడా చెప్పారు ఈ ప్రీమియర్స్ ఉండవు ఇదని చెప్పి. ఆబ్వియస్లీ మీ బ్యానర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ సినిమా అయి ఉంటుంది. సో ఏంటి సార్ ఆ ప్రీమియర్స్ లేకపోతే రేట్లు ఎలా ఉండబోతున్నాయి సార్? డెఫినెట్గా ఇప్పుడు రేట్స్ ప్రీమియర్స్ అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మొన్న కోర్టులో కేసు వేశారని చెప్పి మన మినిస్టర్ గారు మళ్ళీ అన్నారు. బట్ తర్వాత కోర్టులో మరి అది కొట్టేశారు కదండి. 3 days హైక్ కోర్టు యాక్సెప్ట్ చేసింది. సో డెఫినెట్గా ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి, కానీ బట్ మీరు సినిమా టికెట్ రేట్స్కి వస్తే మనం పెంచేది 50 rupees 75 rupees ఓన్లీ ఫర్ దోస్ 3-4 days. అలా చూస్తే మీకు అక్కడ సినిమా థియేటర్లో అమ్మే ఎసెన్షియల్ గూడ్స్ చూస్తే రేట్లు 3-4 times ఉన్నాయి. మనం ఎవరు దాని గురించి మాట్లాడట్లా. ఓన్లీ 3 days ఇయర్ మొత్తం తీసుకొని 50 days రేట్స్ పెంచాము 4 పెద్ద సినిమాలకి. దాని గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇయర్ లాంగ్ బాగా ఎక్సెసివ్ ప్రైజింగ్ ఉన్న వాటి గురించి ఎవరు మాట్లాడట్లా. యాక్చువల్ చిరంజీవి గారు కూడా దీని గురించి డెఫినెట్గా అడ్రస్ చేస్తా అన్నారు ఫ్యూచర్లో. ఎందుకంటే మీరు చూస్తే ఒక్కొక్క థియేటర్లో ఒక రేట్లు ఉన్నాయి. నేను మొన్న విమల్లో వెళ్ళాను, మన అక్కడ రేట్స్ రీజనబుల్గా అనిపించింది నాకు. అదే మూవీ వేరే మల్టీప్లెక్స్లో అయితే 3-4 times ఉన్నాయి. నేను అనేది ఏంటంటే మనం మ్యాక్సిమం ఇయర్ మొత్తంలో ఒక 50 రోజులు టికెట్ రేట్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇయర్ లాంగ్ ఈ ప్రైస్ గురించి మనం మాట్లాడట్లా. అవి ఇంకా మోర్ డ్యామేజ్ చేస్తున్నాయి కదా ఆడియన్స్ థియేటర్ రాకుండా అంట. నేను ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గారు. సార్, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. మీ మీద కెమెరా ఉందా? తారక్ గారు కెమెరా పెట్టండి. ఆయన పాపం డైలాగ్ చెప్పారు. కెమెరా మా వంశీ అట్లే వంశీ ఆయన అంత మోడ్యులేషన్ అంత. మీరు టేక్ చెప్పండి సార్. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. అనిల్ గారిలో నాకు బాగా నచ్చే విషయం ఎంటర్టైన్మెంట్తో పాటు ఆయన బిహేవియర్. షార్ట్ ఓకే. ఇప్పుడు క్వశ్చన్స్
అంటే చిరంజీవి గారు అనగానే మీరు అన్నట్టు ఆయన ఒక వింటేజ్ లుక్స్, ఆయన ఇదంతా కామెడీ టైమింగ్, ఇదంతా ఎవ్రీథింగ్ ఓకే. బట్ ఆయన డ్యాన్సులకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎప్పటికీ ఉంటుంది అది. సో ఇప్పటివరకు వచ్చిన 2 సాంగ్స్ కూడా చాలా మీరు అన్నట్టు ఒక వైపు తోటి, మీసాల పిల్లంతా ఒక గ్రేస్ ఉంది, తర్వాత మెగా క్లాస్ అన్నారు. సో బాస్ నుంచి ఒక సోలో సాంగ్ ఆయన వింటేజ్ ఏదైతే ఉందో వాటితో ఆయన సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏం ప్లాన్? ఫోర్త్ సాంగ్ వస్తుంది. సో థర్డ్ సాంగ్ ఇందా చెప్పినట్టు చిరంజీవి గారి వెంకటేష్ గారి సాంగ్ మోస్ట్లీ డిసెంబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తాం. బట్ ఆయన సోలో సాంగ్ అవుతుంది, ఇంట్రో సాంగ్. మీరు అడిగిన ఏదైతే ఉన్నాయో అన్ని సాంగ్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఆయన మేనరిజమ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అది కూడా సార్. అంటే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ మాసుల్లో బాగా మాస్ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి అభిమాని సాధారణ సినిమా ప్రేక్షకుడు కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. సో మరి అనిల్ గారు అలాంటి మేనరిజమ్స్ ఎన్ని చేయించారు, ఎలా ఉండబోతుంది? ఈ సినిమాలో పర్టికులర్గా నేను అది సంక్రాంతికి వస్తున్నాను కూడా నేను F2లో కనుక వెంకయాస్ అన్నట్టు, తర్వాత సర్లేదు ఎవర్ బిఫోర్ అన్నట్టు ఇలాంటి వన్ లైనర్స్ కొద్దిగా తగ్గిస్తూ వచ్చా. ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాను కూడా ప్లాన్డ్గా ఏం చేయలేదు. బట్ కురికెత్త అది వెళ్ళిపోయింది. అది లూప్ లాంచ్ చేద్దాం అనుకోలేదు. సో ఈ సినిమా కూడా ప్రత్యేకంగా ఏదో పెట్టాలని చేయలేదు కానీ, బట్ ఎవ్రీ సీన్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ వరకు చిరంజీవి గారి టైమింగ్ కానీ, ఆయన బిహేవియర్ కానీ, సో ఆయన వన్ లైనర్స్ మాట్లాడే విధానం చాలా న్యాచురల్గా, లైవ్లీగా, మన పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మాట్లాడినట్టు చాలా బాగుంటుంది. సో దాంట్లో ఏది కనెక్ట్ అవుతుందో నేను చెప్పలేను. బట్ ఆయన షో స్టీల్ చేసేసారు అంతే. అంటే వన్ మోర్ సార్, యాక్చువల్గా లాస్ట్ సంక్రాంతి ఏంటంటే ఒక్కొక్క జోనర్లో ఉంది. బట్ ఈసారి సంక్రాంతి కొంచెం టఫ్ అవుతుందని ఒక టాక్ నడుస్తుంది. అంటే అన్నీ ఆల్మోస్ట్ ఒక ఫన్ జోనర్లో వస్తున్నాయని చెప్పేసి. సో దాన్ని మీరు ఎలా చూస్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అసలు తక్కువ ఉంది. అందరూ జనాలందరూ నవ్వించడానికి బయలుదేరితే అందరూ హ్యాపీగా అందరూ నవ్వుకోవటమే. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నా డైలాగ్ వచ్చి ఒక నిమిషం. రికార్డ్స్లో నా పేరు ఉంటాం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. ఇది చిరంజీవి గారు. అంటే సినిమా చేయటం, సక్సెస్ కొట్టడం ఇవన్నీ మీకు కామన్. బట్ ఈ సినిమా చేసేటప్పుడు ఒక చిరంజీవి ఫ్యాన్గా చిన్నప్పటి నుంచి ఆయన్ని మీరు ప్రేమించిన విధానాన్ని కానీ, అభిమానించిన విధానాన్ని కానీ ఆయనతో దగ్గరుండి షేర్ చేసుకున్నారని చెప్పి తెలిసింది. సో ఏంటి అదంతా, ఎలా చిరంజీవి గారు మురిసిపోయారు మీ అభిమానం చూసుకొని కూడా చాలా మంది మాట్లాడుకుంటుంటారు. సో దా జర్నీ గురించి. సో నేను అంటే యాక్చువల్గా చిన్నప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, స్కూల్ డేస్లో నేను ఆయన పాటలు బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు. సో తెలియకుండా ఆయన సినిమాల్లో ఆయన కామిక్ టైమింగ్ కానీ, ఆయన ప్రజెంట్ చేసే విధానంలో కానీ ఒక తెలియని ఇన్ఫ్లుయెన్స్ ఉంది చూసి. సో నాకు ఎందుకు అంటే బై చైల్డ్హుడ్ నాకు మూవీ బఫ్ అండి. నేను సినిమాలకి అడిక్ట్ అయిపోయిన ఒక అబ్బాయిని. స్కూల్లో బాగా చదివితే క్లాస్ ఫస్ట్ వస్తే వీకెండ్ సినిమా చూపిస్తారని క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళు. సో వారానికి ఒక సినిమా చూశాను. అంటే 52 సినిమాలు, 52 వారాలు అంటే 52 సినిమాలు చూసేవాళ్ళు ఆ ఏజ్లో, 5th క్లాస్ 6th క్లాస్లో. సో అలా చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, నరేష్ గారి సినిమాలు, అంటే థియేటర్లో టౌన్లో ఏ సినిమా ఆ సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ పబ్లిక్తో ఉండే ఇంటరాక్షన్ కానివ్వండి, ఆ సినిమా చూసినప్పుడు ఆడియన్స్తో ఇది ఉండే కానీ, అది తెలియకుండా థియేటర్కి సంబంధించిన వైబ్తో బాగా కనెక్ట్ అయి ఉన్నాను. అందుకే ముఖ్యంగా చిరంజీవి గారి ఫిలిమ్స్ ఆ రోజుల్లో థియేటర్స్ని ఎంత సెన్సేషన్ చేసాయి, అందుకే మాస్ ఆడియన్స్ని కానీ, యూత్ని కానీ పిచ్చెక్కించాయి. సో ఆ వైబ్ ఆయన రీఎంట్రీ తర్వాత ఆయన డిఫరెంట్ జోనర్స్ చేస్తూ వచ్చారు. నాకెందుకో లైవ్ క్యారెక్టర్స్లో అంటే ఒక లీడర్ రాజు, ఒక గాయల్ లీడర్లో రాజారాం, అండ్ గరాణంలో లీడర్ రాజు, ఆటో జానీ, సో ఇలాంటి పాత్రలు అంటే మన ఇంటి పక్కన మన ఎదురుండే పాత్రలో ఆయన చాలా ఎక్స్ట్రా దొరుకుతుంది ఆయన టైమింగ్ అని నా బిలీఫ్. సో అందుకే శంకర్ వరప్రసాద్ గారు అని పెట్టి ఆయన ఒరిజినల్ నేమ్ ఆయనకు పెట్టి మనలో ఒకటిగా మనతో మాట్లాడితే చిరంజీవి గారు ఎలా ఉంటారు అన్నది నేను ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాను. అండ్ అది ఆయనకు కొట్టిన పిండి. మీరు రేపు సినిమా చూస్తారు, చిరంజీవి గారిని చూసి ద ఫస్ట్ ఫ్రేమ్లోనే మనం సర్ప్రైజ్ అయిపోతాం. అండ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో యూ విల్ సర్ప్రైజ్. అనిల్ గారు సార్, ఇక్కడ మైసెల్ఫ్ హేమమాలిని సార్, డైలాగ్ వచ్చేసి సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఈవిడికి గిఫ్ట్ రెడీ చేసుకొచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతికి వస్తున్నామే చాలా మెమరబుల్ నాకు. అప్పుడు ఆ ఇయర్ అలా బ్యాంగ్ ఆన్ స్టార్ట్ అయింది. సో ఈ ఇయర్ గిఫ్ట్ వచ్చినా రాకపోయినా ఇది కూడా మెమరబుల్, బికాజ్ చిరంజీవి గారి సినిమాయే పెద్ద గిఫ్ట్ మాకు. సో ఫస్ట్ నాకున్న ఒకే ఒక క్వశ్చన్, ఇద్దరు ప్రొడ్యూసర్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా సార్, ఏ ప్రొడ్యూసర్ మీకు మహా ఇష్టం? మీరు చెప్పిన దానికి వెంటనే ఒప్పేసుకున్న ప్రొడ్యూసర్ ఎవరు సార్ వాళ్ళిద్దరిలో? ఇలా ఫిట్టింగ్ పెట్టారంటే సో ఎవరిష్టం అంటే నేను చెప్పలేను. అండ్ సి
ఒకవైపు బాస్ డాక్టరు, ఒకవైపు మంచి ఫ్రెండ్, ఎట్లా పిక్ అయింది నేను. సో అంటే ఇద్దరు నిజంగా చెప్పాలంటే అస్సలు స్ట్రెస్ తీసుకోరు. ఎంత పెద్ద ఇది ఉన్నా కూడా, అంటే మనకేదో పక్క నుంచి ఏదో వాల్కనో పేలిందన్నా కూడా అలా చూస్తుంటారు ఇద్దరు, ఓ వాల్కనో పేలిందా అన్నట్టుగా. అంతేగాని పరిగెత్తరాలు చాలా సింపుల్గా చాలా కూల్గా ఉంటారు. ఇక సాహు గారి గురించి మన ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు, సో అంత కూల్ పర్సన్. కాబట్టి ఇద్దరు సూపర్. సో కాకపోతే ఈవిడ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఈయన అసలు నవ్వడం. సో నాకు నవ్వే ఫేసులు బాగా ఇష్టం కాబట్టి ఈవిడికి ఓటేస్తా. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సార్ అనిల్ గారు, సార్ అది సార్ ఫస్ట్ చిరంజీవి గారి డైలాగ్ చెప్పడం అనేది ఒక అదృష్టం. సో ఆయన్ని మ్యాచ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. బట్ ఏంటంటే ఒక చిన్న డైలాగ్, రాననుకున్నారా రాలేననుకున్నారా అని ఒక డైలాగ్. కాశీకి పోయాను, కాశీకి పోయాను, కాషాయం కట్టాను, వారణాసి వెళ్ళాను, వసం మారింది అనుకుంటున్నా, అదే రక్తం అదే విషయం. సార్ చిరంజీవి గారు అంటే మల్టీ టాలెంటెడ్. ఆయన డ్యాన్సులు కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ, కామెడీ టైమింగ్ కానీ అన్ని రకాలుగా చిరంజీవి గారిని చాలా తక్కువ మంది ఆయనలో ఉన్న అన్ని రకాల ఎమోషన్, అన్ని రకాల టాలెంట్ని వాడుకుంటూ ఉంటారు సార్. అంటే మీరు చిరంజీవి గారిని ఈ సినిమాలో ఆయన స్ట్రెంగ్త్ని ఏది ఎక్కువ బాగా మీరు ఈ సినిమాలో వాడుకున్నారు? మొన్న మేము మేకింగ్ వీడియో వేయలేం కదా, దాంట్లో చిరంజీవి గారు ఒక మాట అన్నారు, పిండేస్తున్నాడు అమ్మ అబ్బాయి అన్నాడు. సో వాడటం అంటే ఏది వదలలేదు నేను. సో ఆయన స్ట్రెంత్ అన్నారు కదా, ఏ టు జెడ్ ఎంత వీలైతే అంత చిరంజీవి గారిని మనం ఆడియన్స్ ఎలా లైక్ చేస్తారో ఆ స్పేస్లోకి తీసుకురావడానికి నా 100% ఎఫర్ట్స్ పెట్టాను. సో డెఫినెట్గా ఆడియన్స్కి ఆయన విపరీతంగా నచ్చుతారని నా ఫీలింగ్. సాహు గారు, సార్ మెగాస్టార్ గారితో సినిమా తీయడం అనేది అందరికీ ఒక డ్రీమ్. మీకు ఈ అవకాశం వచ్చిన ఫస్ట్ అంటే ఆ క్షణాల్లో మీ అనుభూతి ఏంటి సార్? అది యాక్చువల్గా డెఫినెట్గా మీరు అన్నట్టు అందరికీ అవకాశం రాదండి. ఎందుకంటే మనం ఆయన సినిమా చూస్తా పెరిగాము, అసలు ఆయనతో సినిమా తీస్తా అనే ఒక డ్రీమ్. ఇక ఆ డ్రీమ్ డెఫినెట్గా పాసిబుల్ అయింది మా బ్రదర్ అనిల్ వల్ల. దానికి ఎనీ టైం ఆయన గ్రేట్ఫుల్గా ఉంటాను. బట్ అది చెప్పలేదు, అది డెఫినెట్గా అసలు ఆ రోజు మాత్రం వెరీ హ్యాపీ. అసలు ఆయనతో ప్రాజెక్ట్ అనగా అసలు మేము ఊహించలా అసలు మెగాస్టార్ గారు స్టోరీ సెట్ అవుతుంది, మేము ఆయనతో సినిమా తీస్తామని. ఇట్స్ మెమరబుల్ డే ఆఫ్ మై లైఫ్ అండి. రాంబాబు గారు మైక్ ఆన్ చేయండి. జర్నలిస్టులకి ఒక పరీక్షలా ఉంది, ఎవరైనా మాట్లాడతారు. జనరల్గా మీరు వస్తే మాకు పరీక్ష. అంటే ఏ డైలాగ్ ఏం చెప్తారు, వాళ్ళు చెప్పేశారు వీళ్ళు చెప్పేశారు అంటారు. అందుకని ఒకళ్ళు టెన్షన్ పడతా ఉంటారు. ఐ గాట్ నా క్వశ్చన్. సార్ డైలాగ్ చెప్పండి. డైలాగ్ చెప్పాలి రాంబాబు గారు, మళ్ళీ సెట్కి రాకపోవడం, చిరంజీవి గారికి చెప్పకపోవడం. ఫేస్ లెఫ్ట్ తగ్గించుకోండి ఒకసారి. ఇచ్చా ఇప్పుడు చెప్తున్నారు ఏదో అనాలి, కమెంట్ ఏదో పొగడండి. నువ్వు కూడా హీరోగా పనికొస్తా ఉందా? థ్యాంక్ యూ సార్. సంక్రాంతి అంటేనే వైపు తెలుగు ప్రేక్షకులందరికీ మీకు ఆ టేస్ట్ బాగా కుదిరింది. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా చూస్తామంటే రామ్ చరణ్ గారి సాంగ్ పెద్దీలో సాంగ్ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది. దానికి సైమిల్టేనియస్గా చిరంజీవి 2 పాటలు మిసాల పిల్ల కానీ శశిరేఖ నడుస్తుంది. ఇందులో కూడా ఏదో హుక్ స్టెప్ లాడితే స్టెప్ వేయించి చాలా హైప్ తీసుకొచ్చారని కొన్ని లీకేజ్ వచ్చింది, ఏమంటారు దీన్ని? అంటే ఫస్ట్ థ్యాంక్స్ టు ఆడియన్స్. మీసాల పిల్ల అనే సాంగ్ ఆల్మోస్ట్ 84-83 మిలియన్స్కి వెళ్ళిపోయింది. అదే మాకు ఒక తెలియని ఒక ఎనర్జీ క్రియేట్ చేసింది. అండ్ శశిరేఖ సాంగ్ కూడా 25 మిలియన్ వరకు దగ్గర వెళ్ళింది. అండ్ వెన్ సాంగ్స్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మధ్య వాళ్ళకి మనకి ఆ వ్యూస్ పెరుగుతున్నా వాళ్ళు మన సినిమాని చూడాలి ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ ఉంది అనేది మేకర్స్గా మాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ 2 సాంగ్స్ రాబోతున్నాయి. అండ్ మీరు అన్నట్టు హుక్ స్టెప్ అది మీరు విట్నెస్ చేసినట్టున్నారు, ఆ రోజు సెట్లో ఉన్నట్టున్నారు. పర్లేదు చెప్పచ్చు, మీరే చెప్పండి. చాలా బాగుంది స్టెప్ కూడా చాలా బాగుంది. ఎవరి సెట్లు అనుకోకుండా ఉండడం జరగడం వల్ల స్టెప్ చూసా. నిజంగా సంక్రాంతికి పెద్ద వైబ్ ఆ స్టెప్ కూడా. అది ఇది ఇది కొద్దిగా మార్క్ చేసుకొని ఫ్యాన్స్ చేసుకోవచ్చు. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా డాన్స్ చేశారు చిరంజీవి గారు. అంటే మేమే షాక్ అయిపోయాం, సెట్ మొత్తం క్లాప్స్ కొట్టారు. మేమే షాక్ అయిపోయాం. ఆయన ఎనర్జీ, ఆయన వైబ్, ఆయన కసి, ఇక అది మాటల్లో చెప్పలేను. అది ఎప్పుడో మేము కరెక్ట్ టైంకి వదులుతాం. అది మీరు అన్నట్టు వైబ్ అయిపోతుంది. సెట్ లో మొత్తం షూటింగ్ అవగానే అంతా క్లాప్స్ కొట్టగానే అక్కడ
నేను ఎగ్జాగరేట్ చెప్పట్లేదు. 1990లో గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారు ఆ ఓపెనింగ్ కళ్ళద్దాలు పెట్టుకుని గంట ఒక స్టైల్ నుంచి చూసారా, అలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. లైవ్లో నేను చూసాను, మీరు చూశారు. సో సార్ అనిల్ గారు, సావు గారు 12వ తారీఖు డేట్ వేశారు. ఇప్పుడంతా ప్రీమియర్లు 11 ఈవినింగ్ నుంచి మొదలు పెడతా ఉన్నారు. అంటే అమెరికాలో షో వేయడానికి షో వేస్తూ ఉన్నారు. 11 ఈవినింగ్ వేస్తారా లేదా ఎర్లీ మార్నింగ్ ఏమన్నా షోతో స్టార్ట్ చేయబోతున్నారా? 12 ఎర్లీ మార్నింగ్ నుంచి అది ఒకసారి ఇంకా డిస్కషన్ నడుస్తుంది సార్. ఒకసారి ఇంకా క్లారిటీ రావాలి దాని మీద. ఇంకా అదే ఇందాక అడినట్టు రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఒకసారి అన్నీ మాట్లాడుతూ మాకు క్లారిటీ వచ్చినాక డెఫినెట్గా అనౌన్స్ చేస్తాం. ఇంకా టైం పడుతుంది. యాక్చువల్గా ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్కి మర్చిపోయాను చెప్తాం. నేను బ్రదర్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కట్ చెప్పినాక నాకు ఫోన్ చేసి ఇవాళ నుంచి నువ్వు మెగా ప్రొడ్యూసర్ బ్రదర్ అన్నాడు. యాక్చువల్గా మర్చిపోయాను చెప్తాం. అనిల్ గారు, భయ్యా ఇక్కడ మీరు ఒరిజినల్గా చిరంజీవి గారే మీరు లేట్గా వచ్చారా, ముందు వచ్చారా? లేట్ ఒక సాంప్రదాయం నడుస్తుంది, సభా సాంప్రదాయం. అయ్యో, వెల్కమ్ మిస్ జోలా, ఐ వాంట్ ఇంటర్గేట్ యూ. ప్లీజ్ ఇంటర్గేట్ చేయండి మిస్ జోలా. అంటే యాక్చువల్లీ చిరంజీవి గారే ది బెస్ట్ డాన్సరు. ఆయన బెస్ట్ మూమెంట్స్లో మీరు చాలా చూసుంటారు. ప్లస్ మీరు కూడా డాన్స్లో చాలా గ్రిప్ ఉంది మీకు కూడా. సో ఈ సినిమాలో స్టెప్స్ వేసేటప్పుడు చిరంజీవి గారికి మీరు ఆయన ఇప్పటి వరకు వేయని స్టెప్స్ కానీ ఏదైనా కొత్తగా కానీ ఏమన్నా మీ స్టైల్లో మీకు డాన్స్లో గ్రిప్ ఉంది కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమన్నా ప్లాన్ చేశారా? నాకు డాన్స్ అంటే ఇష్టం, బట్ నేను స్టెప్పులు క్రియేట్ చేసేంత కొరియోగ్రఫీ నాలో లేదు. బట్ మాస్టర్స్ ఏమైనా చెప్తే ఏమైనా చిన్న చిన్న ఇన్పుట్స్ ఇవ్వటం తప్ప. బట్ లక్కీగా ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉన్నాయి. 4లో 2 విజయ్ పోలంకి చేశాడు అండ్ అప్కమింగ్ డాన్స్ మాస్టర్ ఆయన పుష్ప సాంగ్ చేశారు. అండ్ భాను మాస్టర్ శశిరేఖ చేశారు. అండ్ చిరంజీవి గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆటా సందీప్, తనకి చిరంజీవి గారు పిలిచి ఆఫర్ ఇచ్చారు. చాలా అప్కమింగ్ గాయ, తను కూడా చిన్న చిన్న పాటలు వేశారు. మొన్న లేటెస్ట్గా ఛాంపియన్ సాంగ్ కూడా చేశాడు అబ్బాయి. సో నేను ఫస్ట్ కొత్త అబ్బాయి కదా, చిరంజీవి గారిని ఎలా హ్యాండిల్ చేస్తాడని ఒక చిన్న దీనిలో. బట్ ఇందాక ఆయన చెప్పింది ఒక సాంగ్ అదిరిపోద్దని చెప్పారు కదా, అది ఆ అబ్బాయి కంపోజ్ చేసింది. లక్కీగా అందరు డ్యాన్స్ మాస్టర్స్ అద్భుతంగా, ఎందుకంటే డ్యాన్స్ అంటే తెలుసో తెలియకో ఆయనకి ఎక్కడో చోట ఆయన అభిమానులు అయ్యే ఉంటారు. సో వాళ్ళకి తెలియని ఒక ఫ్యానిజం బయటకు వస్తుంది. సాంగ్ మనం అనుకున్న దానికంటే అద్భుతంగా కంపోజ్ చేస్తారు. సో అందులో మీలో కూడా వచ్చింది, మీరు కూడా మేకింగ్లో కనపడ్డారు డ్యాన్స్ వేస్తూ. చెప్పండి, అన్నీ చెప్పండి. ఇందాకేదో చెప్పాను కదా, వాళ్ళ మధ్య కనపడతారని. కనపడతారు. అది డ్యాన్సా, మాటలా, డైలాగులు అనేది ఒక్కటి ట్రికీకి వచ్చాను అనుకోండి. మీరు రవి గారితో సినిమా చేశారు, రవితేజ గారితో. ఆయన దగ్గర నుంచి అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. ప్లస్ బాలయ్య బాబుతో కూడా చేశారు, అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. వెంకటేష్తో చేశారు, అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి గారితో కూడా చేస్తున్నారు. ఐ థింక్ డెఫినెట్లీ వీఆర్ హోపింగ్ దట్ బెస్ట్ ది బెస్ట్. సో మీరు ఎవరితో సినిమా చేస్తే వాళ్ళకి ఫ్యాన్ బాయ్గా మారిపోవడం, పరకాయ ప్రవేశం చేసేయడం, ఇది ఎలా సాధ్యమవుతుంది? మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది. నేను ఏ సినిమా చేస్తానో ఆ సినిమాకి హానెస్ట్గా ఆ హీరోకి నేను భక్తుని అయిపోతాను. లేకపోతే నేను అంత 100% ఎఫర్ట్స్ పెట్టలేను. సో ఆ వైపులో ఉంటాను. వాళ్ళ సినిమాలు చూసి పెరిగి వచ్చినవన్నీ. సో వాళ్ళందరితో అండ్ దట్టు వాళ్ళతో నేను మింగిల్ అయ్యే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా వాళ్ళకి కంఫర్ట్ ఇస్తూ. సో తెలియకో తెలుసో తెలియకో వాళ్ళు చేయాల్సిన దానికంటే ఇంకొక 100% బెస్ట్ చేస్తారేమో నా ఫీలింగ్. బికాస్ ఆఫ్ దట్ వైబ్, వాళ్ళతో నేను ఉండే విధానం, నా బిహేవియర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళకి నా మీద ఉండే ప్రేమ అది డబల్ అయ్యి అది వాళ్ళ యాక్టింగ్లో కూడా కనపడద్దని నేను నమ్ముతాను. అంటే వాళ్ళకి నేనేం నేర్పేది ఏం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న బెస్టే నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా బెస్ట్ అవుతుంది. సో దట్స్ మై కంగ్రాచులేషన్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు సార్, ఇక్కడ సార్ షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలంచుకెళ్తున్నాను, అదే నీ వైపు ఉంటే తలలో తీసుకెళ్ళేవారు. సార్ ఏది మ్యాచ్ చేస్తాం కొంచెం బాగుంది. ఇంకా ఎనర్జీ చెప్తే అదిరిపోద్ది. చెప్పాలి సార్. చిరంజీవి గారు సార్ డైలాగ్ కోసం ఛార్జ్ ఇవ్వచ్చు సార్. అందరూ అడిగేదే రెగ్యులర్గా కాకపోయినా అనిల్ రావుపూడికి ఎలా సాధ్యపడుతుంది? ఎందుకంటే ఎవరు ప్రమోషన్కి రాని నయనతారని ఎయిర్పోర్ట్ నుంచి కార్లో తీసుకొస్తూ ప్రమోషన్ చేయించారు. మిగతా డైరెక్టర్లు అయితే చాలా బాధపడతారు సార్. ఇంత ప్రమోషన్ ఎలా కుదురుతుంది, అనిల్కి ఎట్లా ఇస్తారు అని ఎలా కుదురుతుంది సార్? వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి? అలాగే చిరంజీవి గారిని సిటీ బస్ ఎక్కించారు, అది ఎలా సాధ్యపడుతుంది, ఎలా చెప్తారు, ఎలా కనిపించారు అంటే? సో నేను ఫస్ట్ చాలా మంది అడిగారు నయనతార ఎలా ఒప్పుకుందంటే నా టైం బాగుంది ఒప్పుకుందంటే. సో నేను చెప్పిన టైం బాగుంది, గ్రహ బలాలు బాగున్నాయి, ఒప్పేసుకుంది.
సో అదొకటి, అది కానీ కాన్సెప్ట్ అమ్మాయికి బాగా నచ్చింది. సో అది ఇకపోతే చిరంజీవి గారు గుర్రాన్ని ఎక్కించాం గుర్రం పట్టుకున్నారు ఆయన స్కూల్ బస్ అంటే సాంగ్లో ఒక ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పాట ఇది. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ అంటే పెద్దది కాదు, ఎలా వీళ్ళిద్దరు కలిశారు అని ఒక చెప్పే కథలో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్. సో ఒక 8-10 years బ్యాక్ కథ కాబట్టి ఆయన కొద్దిగా ఆ టైంలో ఆ జోన్లో చూపించాలని చెప్పి వాళ్ళిద్దరు ఎలా వాళ్ళ మంచి జర్నీ జరిగిందనేది ట్రై చేశాను. సార్ చిరంజీవి గారి టైమింగ్ అద్భుతంగా ఉంటుంది, అలాగే వెంకటేష్ గారి టైమింగ్ కూడా అద్భుతం. వాళ్ళిద్దరు టైమింగ్ని మ్యాచ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సార్? ఆ సీన్ తీసినప్పుడు ఒక డైరెక్ట్గా మామూలుగా ఎంజాయ్ చేయరు, వాళ్ళిద్దరు టైమింగ్ మ్యాచ్ చేసినప్పుడు ఎలా అనిపించింది సార్? నేనైతే థియేటర్లో రాబోయే రియాక్షన్ నేను అక్కడ ఉండి లైవ్లో చూసాను ఫీలింగ్ వచ్చింది. నేను క్లాప్స్ కొట్టేసి చప్పట్లు కొట్టేసి వీలైతే ఇద్దరిని హక్ చేసేసుకొని భుజాలు కొరికేసి గిల్లేసి గిచ్చేసి నా లవ్ చాలా చాలా క్రూయల్గా ఉంటుంది. సో వెళ్ళిపోయి ఆ ఇద్దరిని పట్టేసుకొని అంటే తెలియని స్పేస్ ఉంటుంది. చిరంజీవి నేను వెంకటేష్ గారి దగ్గర ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలిగానో చిరంజీవి గారి దగ్గర కూడా అంతే ఫ్రెండ్లీగా ఆయన నిజంగా అనిపిస్తుంది. అంత పెద్ద లెజెండరీ స్టార్ మెగాస్టార్ ఆయన. సో మనకి అంత కోఆపరేటివ్గా అంత ఫ్రెండ్లీగా కలిసిపోయి ఏదో ఫ్రెండ్లీ స్పేస్లో ఉండడం అనేది నేను చాలా షాకింగ్ అనిపించింది. సో ఆ వైబ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ షూటింగ్ స్పాట్లో వాళ్ళిద్దరితో కలిసి మేము ఒక 10 days పనిచేసాం చిరంజీవి గారు వెంకటేష్ గారితో. నా కెరియర్లో నా లైఫ్ టైంలో ఆ 10 days ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సార్ చిరంజీవి గారు నచ్చితే ఒక లుక్ ఉంటుంది, సీను నచ్చకపోతే ఇంకో లుక్ ఉంటుంది. ఎప్పుడన్నా రెండు చూసారా? అస్సలు ఈ సినిమాకి ఆయన ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేశారు. నిన్న వెళ్తూ కూడా షూటింగ్ స్పాట్లో లాస్ట్ వర్కింగ్ డే ఆయన మనసులో మాటలు మా అందరి ముందు యూనిట్ ముందు చెప్పారు. నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను కెమెరాలో, మన సినిమా కెమెరాలని. ఎంత బాగా ఆయన ఈ జర్నీని ఎంజాయ్ చేశారనేది చాలా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది మా టీం అందరికీ. అండ్ ఈ ఎంజాయ్డే కాదు, అది మాత్రం చెప్పగలను. సార్ మాతో జర్నలిస్టులు అందరితో చిరంజీవి గారి డైలాగ్ చెప్పించారు. చిరంజీవి గారి డైలాగ్ మీ నోట్లో ఒకటి వినాలి. నేను చెప్తా, ఫ్లోలో చెప్తా. అనిల్ గారు సార్. హలో సార్, ఓకే. దిస్ ఇస్ చందు. అంటే చిరంజీవి గారి డైలాగులు అంటే చాలా ఉంటాయి, ఆల్రెడీ కొన్ని చెప్పారు. బట్ చెప్పిందే చెప్పచ్చా సార్, లేకపోతే వేరేదే ఉంది? చెప్పింది బాగా చెప్తారంటే చెప్పచ్చు. డన్ సార్. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసిలో ఉంటున్నాడు, తన వరస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నా, అదే నీ వైపు ఉంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. సార్ ఇంకోటి, అంటే నాకైనా అంటే మీకెలా వెంకటేష్ గారు అంటే ఇష్టమో నాకు అలా వెంకటేష్ గారు అంటే ఇష్టం. సో ఈరోజు వెంకటేష్ గారు పుట్టిన సందర్భంగా ఆయన డైలాగ్, ఎందుకంటే సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఆయన డైలాగ్ కూడా మీకు డెడికేట్ చేద్దాం అనుకున్నా, విత్ యువర్ పర్మిషన్. ఓకేనా సార్? ప్లీజ్. దెన్ తులసి సినిమాలో నుంచి సార్. ఓకేనా సార్? అయ్యో అసలు వెయిట్ చేస్తున్నాను పెర్ఫార్మెన్స్. నరకమన్నావు కదరా, రా. మీసం మెలేసావు కదరా, మెలేరా మీసం. తొడగొట్టావు కదరా, కొట్రా తొడ. నీ బలం బలగం తెసగరేమో ఈ ఊరిలోకి వచ్చి 10 మందిని ఎత్తికెళ్ళగలరేమో. అదే నేనైతే నీ ఊరి నడిబొడ్డులో గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇళ్ళల్లో దూరి ఏరి ఏరి కొడతా. తులసి పర్వతలేని మన మీడియా ఫ్రెండ్స్ లో కూడా ఇంత టాలెంట్ ఉందని బయటపడుతుంది సార్. బేసిక్ గా నేను ఆర్టిస్ట్ సార్, ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వచ్చేయచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సరే బేసిక్ గా క్వశ్చన్ ఏంటంటే, సో మనశంకర్ వరప్రసాద్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పోస్టర్ కానీ వచ్చిన తర్వాత, ముఖ్యంగా మీసాల పిల్ల సాంగ్ వచ్చిన తర్వాత, సో అంటే మీ మీద ఎంత పాజిటివ్ ఉందో అంత కొంచెం నెగిటివిటీ కూడా ఉంది సార్. కొంచెం నెగిటివ్గా ట్రోల్ చేశారు. అంటే అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న తొందరలో ఫాస్ట్గా సినిమా చేసే క్రమంలో కొంచెం ఎక్కడో క్వాలిటీ తగ్గుతుంది అనే దాని మీద సోషల్ మీడియాలో కొంచెం చర్చ జరిగింది, మీ దాకా వచ్చి ఉంటుంది. సో దీని మీద ఏమంటారు? సో నేను ఎప్పుడు కంటెంట్ని బిలీవ్ చేస్తానండి. పాజిటివిటీ నెగిటివిటీ, సో ఇది ఈరోజు సోషల్ మీడియాలో ఇట్స్ వెరీ 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 న్యాచురల్. అది నా ఒక్కడి మీద కాదు, ఎవ్రీబడి ఫేసింగ్ ఇట్. నేను నా మీద జరిగే చాలా తక్కువ అని ఫీల్ అవుతాను. చాలా పర్సనల్ అబ్యూసులు జరుగుతున్నాయి, చాలా చాలా డీప్గా జరుగుతున్నాయి. సో ఇగ్నోర్ నెగిటివిటీ అండ్ మూవ్ ఆన్. అది నేను కొన్నేళ్ళుగా చేస్తాను, అది నేను అసలు పట్టించుకోను. అండ్ అది ఈవెన్ 1% కూడా నన్ను ఎఫెక్ట్ చేయదు. కాకపోతే క్వాలిటీ అనే విషయంలో నేను ఎప్పుడు క్వాలిటీ కాంప్రమైజ్ అయినట్టు నేను ఏ సినిమాలో చేయలేదు. ఎందుకంటే
నేను రాసుకునే కథలు మిడిల్ క్లాస్ ఓరియంటేషన్లో 4 గోడల మధ్య ఒక ఇంట్లో జరిగే కథలు. సో ఎప్పుడైతే మన కథ లిమిటేషన్స్ బట్టే మన బడ్జెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం, సెకండ్ హాఫ్ అంతా ఒక రోడ్ బేస్డ్. నేను క్వాలిటీ కావాలని చెప్పి రోడ్ సెట్ వేయించవచ్చు ప్రొడ్యూసర్ చేత. ఒక రోడ్ సెట్ వేయించాను అనుకో, ఎంత బడ్జెట్ అవుతుంది? ఫ్లోర్లో చేసేస్తాను మొత్తం రోడ్డు, నేను బయటకు వెళ్ళి. అదే నార్మల్గా వెళ్ళి ఒక రోడ్డు మీద చేస్తే రియలిస్టిక్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. సో కథను బట్టి బడ్జెట్లో ఉంటాయి. సో నేనేంటంటే నా స్పేస్ ఎప్పుడు ఆ మిడిల్ క్లాసు, ఆ 4 గోడల మధ్య, ఇళ్లలో జరిగే కదా, ఫ్రెండ్స్ మధ్య జరిగే కదా, ఆ ఫ్యామిలీ బాండింగ్స్ మధ్య జరిగే కదా. కాబట్టి మ్యాక్సిమం కొద్దిగా లిమిటెడ్గానే వెళ్తాయి బడ్జెట్. కాబట్టి నేను సర్లేదు నీకోడికి చాలా ఖర్చు పెట్టి కొండారెడ్డి బురిస్ సెట్ వేసి అద్భుతంగా ప్రొడ్యూసర్ చేత చాలా ఖర్చు పెట్టించాను సర్లేరు నీకోడికి, అనిల్ సుబ్బర్ గారితో. పాపం దాదాపు 7-8 సెట్లు వేశారు ఆ సినిమాకి. అండ్ భగవాన్ కేసరి ఇక్కడే ఉన్నాడు పక్కన మహానుభావుడు. కన్నెల్ సెట్టు, విలన్ సెట్టు, మొత్తం సెట్లే సినిమా అంతా. సో చాలా ఖర్చు పెట్టిస్తాను ఎప్పుడు కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు. కంటెంట్ డిమాండ్ చేయనప్పుడు ఖర్చు పెట్టడం అనేది చాలా చాలా అన్యాయమైన విషయం. అది నేను ఎప్పుడు చేయను. ప్రతి సినిమా కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు పనిచేస్తున్నాను. కాబట్టి ఈరోజు నాతో తీసిన ప్రతి ప్రొడ్యూసరు రిలీజ్కి ముందు టేబుల్ ప్రాఫిట్లో ఉంటున్నారు. కొనుక్కున్న ప్రతి డిస్ట్రిబ్యూటరు ఎంతో కొంత ఒక ₹1 సంపాదించుకోగలుగుతున్నారు. సో అది నేను ఎవరేమన్నా నా పందా నేను మార్చుకోలేను. ఐ విల్ వర్క్ ఫర్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఫర్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ. ఓకే, అనిల్ సార్, సార్ ఎక్కడ నెక్కాలో కాదు, ఎక్కడ కావాల్సినాడు గొప్పోడు. అది పవన్ కళ్యాణ్ గారు. ఇది సినిమా స్నేహం కోసం సార్. కూడా ఎన్ని రోజులు అని అనుకుంటున్నారు? అంటే ఎన్ని రోజులుగా సంక్రాంతి జరుపుదాం అనుకుంటున్నారు? ఈ సినిమా ఎలా ఉండబోతుంది? కామెడీ ఎలాంటి మీ మన శంకర్ వరప్రసాద్ గారు 12th జనవరిన మన అందరినీ పరిపాలించడానికి రాబోతున్నారు. బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎంటర్టైనర్ ఆఫ్ సంక్రాంతి 2026 గా నిలవబోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. Ladies and gentlemen, put your hands together for all the team of మన శంకర్ వరప్రసాద్ గారు. Wow, అదిరిపోయింది అసలు. Yes, so shine screens and అలానే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాహుకారు తెలంగాణ ప్రొడ్యూసర్ ఓకే. సో